హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వరపులో క్యాబేజీ పప్పు కూర అండి. రెండు రకాలుగా ఆనియన్ గార్లిక్ వేసింది, ఆనియన్ గార్లిక్ వేయండి, రెండు రకాలుగా చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆనియన్ గార్లిక్ వేసింది చూపిస్తాను. మనం కందిపప్పుని కొంచెం ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలండి కడిగేసి. ఇది కూడా చిన్న చిన్నగా కాకుండా క్యాబేజీ కొంచెం పెద్ద పెద్దగా తరుక్కోవాలండి. పసుపు వేసుకోవాలి. ముందైతే ఇది ప్రాసెస్ చేసి పెట్టుకోవాలండి ముందుగా. తర్వాత మనం కూర ఎలా చేయాలో చూపిస్తాను నేను. దీంట్లో నీళ్లు ఎక్కువగా పోసుకోకండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే పప్పు ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి. దీంట్లో పసుపు వేసేసుకొని ముందు మనం స్టవ్ వెలిగించేసుకుందాము. ఇది 50% ఉడకాలండి. చూడండి, ఈ విధంగా పక్క నుంచే తీసుకోండి. గరిటె పెట్టి కలపొద్దు పప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది 50% ఉడికాక అప్పుడు మనం క్యాబేజీ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, క్యాబేజీ నేను ఇప్పుడు వేసేసాను కదా. క్యాబేజీ మనం 3/4 కేజీ తీసుకున్నామండి. పప్పు 1/4 కేజీ తీసుకున్నాను, క్యాబేజీ 3/4 కేజీ తీసుకున్నానండి. కూర ఎక్కువగా ఉండాలండి, దీంట్లో క్యాబేజీ ఎక్కువగా ఉండాలి. కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం లేదు. ఇది మాత్రం సిమ్లోనే ఉడికించుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, అస్సలు మాడిపోతుంది. చూడండి, మధ్యలో ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. మళ్ళీ అలా పెట్టేసుకొని, ఇంకా ఉడకలేదండి, మళ్ళీ అట్లా పెట్టేసుకొని మూత అట్లా కొంచెం ఒరగలి పెట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాను. చూసారు కదా, అడుగునంతా నీళ్లు పోయాయి, అయిపోయాయి, నీళ్ళన్నీ అయిపోయాయి, మొత్తం ఉడికేసిందండి, మంచిగా ఉడికేసింది. చూసారు కదా, ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు అయిపోయింది, మనం స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా అయిపోయింది కదా. ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి దిగుదామండి. మూకుడు పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే చక్కగా వేగుతుందండి. ఉడికించిన పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ఉప్పు, కారం అండి. మెంతి పొడి కావాలండి, కొంచెం మెంతి పొడి వేస్తే బాగుంటుంది. వేయించి మెంతి పొడి చేసుకున్నదండి ఇది. ఇప్పుడు మనం నూనె వేసుకుందామండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ పప్పు కూరకి. తక్కువ వేస్తే మాత్రం అడుగంటిపోతుంటుంది, బాగుండదండి. అలాగే ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందామండి. దీంట్లో ఇప్పుడే మనం మెంతి పొడి వేసుకోవాలండి, కొద్దిగా వేయించిన మెంతుల పొడి అండి ఇది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగేటప్పుడే మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. నేను చిన్న చెంచాతో వేస్తున్నాను కాబట్టి ఒక 4 స్పూన్స్ వేసానండి. మీరు కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోండి, 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోండి. మనం పప్పులోనే పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మనం పసుపు వేయక్కర్లేదండి. దీంట్లో చక్కగా వేగాక మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాబేజీ పప్పు మిశ్రమం, అది వేసేసుకోవాలండి. మనం ఎంత చేసుకోదలుచుకున్నామో దానికి తగ్గట్టుగా వేసేసుకోండి. దీన్ని మాత్రం చక్కగా కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటి మాడిపోతుంది. మాడిపోయిందంటే మాత్రం అస్సలు బాగుండదండి వాసన. మనం ఇది చేసినంతసేపు దీని దగ్గరే ఉండాలండి, కలుపుతూ ఉండాలి. చూశారు కదా, చక్కగా దగ్గర పడింది. చూశారు కదా, అడుగు అంటుతుందండి, కానీ మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం. దీంట్లో ఉప్పు, కారం మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువైనా కానీ తినలేమండి. కమ్మటి కూర ఇది. చూశారు కదా, అడుగు అంటినా అదేమి ప్రాబ్లం కాదండి, అది అడుగు అంటుతుంది, మనం కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఆ విధంగా కలుపుకోవాలండి మనం. అడుగు పట్టేయకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఇక్కడ పెట్టి మాత్రం వేరే పనికి మాత్రం వెళ్ళొద్దండి. ఇది అయిపోయింది, దగ్గర పడిపోయింది కదా, అయిపోయిందండి, కట్టేశాను. ఇప్పుడు మనం వితౌట్ ఆనియన్ గార్లిక్ చేసి చూపిస్తానండి. చూశారు కదా, పప్పు ఉడికించుకున్నాం కదా, ఆ పప్పు ఉడికించుకున్న మిశ్రమం అండి. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి అండి, నూనె తగినంత, ఇది ఇంగువ అండి, తర్వాత మెంతి పొడి కావాలి మనకి,
అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఒకటి గిన్నె అయినా లేదంటే మూకుడైనా పెట్టుకోండి. మూకుడైతే చక్కగా వేగుతుంది, గిన్నె అయినా పర్వాలేదు. దీనికి తగినంత నూనె వేసుకోండి, క్వాంటిటీకి తగ్గట్టుగా నూనె వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసాం. ఇది చక్కగా వేగాలి. దీంట్లో ఇంగు వేసేసుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. వేగాయి కదండి ఇవి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పప్పు మిశ్రమాన్ని వేసేస్తాం. చూడండి, ఇది కూడా కలుపుకుంటూనే ఉండాలండి. అది అట్లా పెట్టి మాత్రం వేరే పనులు చేసుకోవద్దు, కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు వేయించిన మెంతుల పొడి కొంచెం వేసుకున్నానండి, చాలా బాగుంటుందండి వేస్తే. అలాగే తగినంత ఉప్పు, కారం. దీంట్లో ఉప్పు కారాలు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా కానీ అస్సలు నోట్లో పెట్టేటట్టు ఉండదు, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే కమ్మగా ఉంటుంది పప్పు, బాగుంటుందండి. మీరు మెంతి కూర ఉంటే కూడా ముందు పోపులో వేసేసుకోవచ్చండి, మెంతి పొడే వేయాలని ఏం లేదు. చూశారు కదా, చక్కగా వేగిపోయింది. ఇలా కలుపుతూనే ఉండాలండి. అడుగు మందం ఉంది కాబట్టి ఇది తొందరగా అంటుకోవట్లేదు. అంతేనండి, దగ్గర పడిపోయింది. ఇది అయిపోయిందండి. అంతేనండి, 2 రకాలుగా పప్పు కూర, క్యాబేజీ పప్పు కూర చేసి చూపించాను కదా. ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే కామెంట్స్లో నాకు చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ కాకండి. ఇంకో వంటతోని మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.